ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రియులారా, కోట్ల సంవత్సరాల క్రిందట ఈ నేలపై నడిచిన ఒక మహాప్రాణి ఈ రాత్రి మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని బలపరచబోతుంది. అసలు బైబిల్లో డైనాసర్లు ఉన్నాయా? విజ్ఞాన శాస్త్రము చెప్పే విషయాలకు దేవుని గ్రంథానికి సంబంధం ఉందా? ఈరోజు చివరి వరకు ఈ వాగ్దానాన్ని వినండి. ఈ సందేశము మీ విశ్వాసాన్ని, మీ ఆధ్యాత్మిక ఆలోచనను శాశ్వతముగా మార్చవచ్చు. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ మన రోజువారీ పోరాటాలను, అలసిన మనసులను ఆ పరమ తండ్రి సన్నిధిలో ఉంచుకుందాం. పగలంతా పడిన ఆరాటాలు, పడిన శ్రమలన్నీ పక్కన పెట్టి దేవుని మాటలలో విశ్రాంతి తీసుకుందాం. ఈ ప్రశాంతమైన సమయంలో మీ హృదయపు లోతుల్లో నుండి ఈ మాటలను నెమ్మదిగా ఉచ్చరించండి. ఈ రాత్రి నా జీవితాన్ని, నా సమస్తాన్ని దేవుని బలమైన చేతుల్లో ఉంచుతున్నాను. నా హృదయపు భయాలన్నింటినీ యేసు పాదాల వద్ద విడిచిపెడుతున్నాను. దేవుడు నా కుటుంబాన్ని ఈ రాత్రంతా తన రెక్కల నీడలో కాపాడుతాడు. నా రేపటి దినము పూర్తిగా నా సృష్టికర్త చేతుల్లోనే ఉంది. నేనేమాత్రము భయపడను. సమస్తాన్ని సృష్టించిన ఆ మహోన్నతుడు నాతో ఉన్నాడు. ఈ మాటలు మీలో ఒక నూతన నిరీక్షణను నింపాయని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఈ సందేశము మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక కుటుంబంలో భాగస్వామ్యం అవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానిద్దాం. ఇప్పుడు మనం మన కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళ నీ పాద సన్నిధికి వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ ప్రసన్నతతో ఆ బిడ్డలు కూర్చున్న స్థలాన్ని, ఈ మాటలను వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని నింపండి. మా ఆందోళనలను తొలగించి మీ సత్యము వైపు మా మనసులను తిప్పండి. బైబిల్ లోతుల్లో ఉన్న సత్యాలను మేము గ్రహించి మీ మహోన్నతమైన శక్తిని తెలుసుకునే కృపను దయచేయండి. మీ స్వరము వినేందుకు మా హృదయాలను సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడెంత గొప్పవాడో తెలుసుకోవడానికి ఆయన మాటల్లోనికి వెళదాం. యోబు గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను నిన్ను సృజించినట్టు దానిని సృజించితిని. అది ఎద్దువలే గడ్డి మేయును, దాని నడుములో దాని బలమున్నది, దాని తోక దేవదారు వృక్షము వలె వంగును. నా ప్రియులారా, ఈ వచనాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ దేవుడు బెహెమోతు అనే ఒక మహాప్రాణి గురించి మాట్లాడేటప్పుడు, నేను నిన్ను ఏ విధముగానైతే సృజించానో దానిని కూడా అలాగే సృజించాను అని అంటున్నాడు. అంటే దేవుని సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక స్పష్టమైన ఉద్దేశము ఉందనే నిరీక్షణను ఈ మాట మనకిస్తుంది. దాని శరీర బలము, దాని భారీ ఆకారము గురించి వివరిస్తూ, దాని తోక ఒక విశాలమైన పొడవైన దేవదారు వృక్షము వలె ఊగుతుందని చెబుతున్నాడు. చాలా మంది అనుకునేటట్లు ఇది ఏనుగో నీటి గుర్రమో కాదు. ఏనుగు తోక లేదా నీటి గుర్రము తోక ఒక చిన్న దారములా ఉంటుంది, కానీ దేవదారు వృక్షముల మహాభారీగా ఉండదు. దేవుడిక్కడ వర్ణిస్తుంది భూమిపై జీవించిన అతిపెద్ద ప్రాణి అయిన డైనోసార్ శైలిని. ఆయన ఎంత గొప్ప సృష్టికర్త అనే సత్యము అక్కడ బయటపడుతుంది. ఆలోచించండి, ప్రతి 5 నిమిషాలకు మన హృదయము దేవుని గొప్పతనాన్ని తలచాలి. మిమ్మల్ని, ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మీ జీవితంలో ఉన్న ఏ పెద్ద సమస్యలనైనా చాలా సులువుగా తొలగించి వేయగలడు. ప్రియులారా, చారిత్రక నేపథ్యాన్ని ఈ రాత్రి మనము పరిశీలిస్తే ఈ మాటలు యోబు గ్రంథంలో రాయబడ్డాయి. ప్రాచీన కాలంలో, బహుశా అబ్రహాము కాలము కంటే ముందు ఊజు అనే ప్రాంతంలో యోబు నివసించాడు. ఆయన తీవ్రమైన శోధనలు, శరీర వేదన, సకల సంపదలు కోల్పోయి తీవ్రమైన నిరాశలో ఉన్న సమయం అది. సమాజము ఆయనను ఈసడించుకుంది, మిత్రులు నిందించారు. అటువంటి నిరాశమయమైన పరిస్థితులలో దేవుడు ఆకాశము నుండి
యోబుతో మాట్లాడడము ప్రారంభిస్తాడు. నీవు భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడ ఉన్నావు? ఈ మహాప్రాణులను సృష్టించినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అని ప్రశ్నలు వేస్తాడు. అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా విశ్వాన్ని ఏలే దేవుడు నీ వైపు ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేయడానికి ఆ కాలపు భౌగోళిక ప్రకృతి పరిస్థితులను దేవుడు ఉదాహరణగా చూపించాడు. ఇప్పుడు పురావస్తు పరిశోధనలు, బైబిల్ ఆధారాలలో లోతుల్లోనికి వెళదాం. విజ్ఞాన శాస్త్రవేత్తలు, పురావస్తు పరిశోధకులు భూమి పొరలలో వేల అడుగుల లోతులో చేసిన తవ్వకాలలో భారీ ఎముకల అవశేషాలను, శిలాజాలను కనుగొన్నారు. దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తున్న ప్రశ్న, బైబిల్కు ఈ డైనాసర్లకు సంబంధము ఉందా అని. ప్రియులారా, బైబిల్లో డైనాసర్ అనే పదము నేరుగా కనబడదు. ఎందుకంటే డైనాసర్ అనే పదాన్ని 19వ శతాబ్దములో అనగా 1841వ సంవత్సరంలో సర్ రిచర్డ్ ఓవెన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. కానీ దానికి వేల సంవత్సరాల ముందే రాయబడిన హెబ్రీ బైబిల్లో తన్నీన్, మహా సర్పము లేదా జలచరము మరియు యోబు గ్రంథములో బెహెమత్ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన గుహలలో ఇటుకలపై పాత నాణాలు మరియు శిలాశాసనాలపై చిత్రించిన అనేక ఆకారాలను కనుగొన్నారు. దక్షిణ అమెరికాలోని ఇకారాళ్ళు మరియు మెక్సికోలోని పురాతన మట్టి బొమ్మలపై మానవులు, భారీ డైనోసార్ లాంటి ప్రాణులు ఒకే కాలంలో జీవించినట్టు ఆధారాలు లభించాయి. అలాగే ప్రాచీన ఇజ్రాయెల్, మెసొపొటోమియా ప్రాంతాల తవ్వకాలలో దొరికిన రాజముద్రలపై, రాతి గోడలపై మహాసర్పాలు, భారీ ప్రాణులు చెక్కబడ్డాయి. బైబిల్ వర్ణనలతో సరిగ్గా సరిపోతున్నాయి. శాస్త్రవేత్తలు కనుగొన్న పెద్ద సౌరోపాడ్ రకము డైనోసార్లు శారీరక ఆకృతి యోబు గ్రంథములో రాయబడిన బెహెమత్ వర్ణన ఒకటిగానే ఉండటము బైబిల్ యొక్క సంపూర్ణ విశ్వసనీయతను, చారిత్రక సత్యాన్ని నిరూపిస్తుంది. పురావస్తు తవ్వకాల్లో దొరికే ప్రతి రాయి, ప్రతి శాసనము బిగ్గరగా అరుస్తూ చెబుతుంది బైబిల్ దేవుని సత్యవాక్యము అని. భయంకరమైన డైనాసర్ల కంటే గొప్పవాడైన దేవుడు మన దేవుడు. ఈ రాత్రి మీ భయాలన్నిటినీ తొలగించడానికి సమర్థుడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ చరిత్ర, ఈ పురావస్తు ఆధారాలు ఈ రాత్రి మీ జీవితానికి ఏం నేర్పుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో కొండలంత కుటుంబ సమస్యలు ఉండవచ్చు. తీర్చలేని అప్పులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉండవచ్చు. డాక్టర్లు నయము చేయలేమని చెప్పిన ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఎవరు అర్థము చేసుకుని ఒంటరితనము, ఉద్యోగ భయాలు, పిల్లల భవిష్యత్తును గురించిన తీవ్రమైన చింతలు ఉండవచ్చు. ఆ భయంకరమైన డైనోసార్ల కంటే, కొండల వంటి ప్రాణుల కంటే మీ సమస్య పెద్దదా? వాటిని సృష్టించిన, వాటికి హద్దులు నియమించిన దేవుడు మీ సమస్యలను చక్కదిద్దలేడా? విశ్వాన్ని తన చేతుల్లో పట్టుకున్న తండ్రి మీ కన్నీటిని తొడవలేడా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక చిన్న ప్రేరణాత్మక నిజ జీవిత సంఘటనను జ్ఞాపకము చేసుకుందాం. ఒక దైవజనుడు తీవ్రమైన అనారోగ్యముతో ఆస్పత్రి పడకపై చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆయన వ్యాధిని చూసిన డాక్టర్లు వారి చేతులెత్తేశారు. ఆ కుటుంబంలో తీవ్రమైన నిరాశ, కన్నీళ్లు. ఆ రాత్రి ఆ భక్తుడు యోబు గ్రంథంలోని ఈ వచనాలనే ధ్యానించాడు. సమస్తాన్ని సృష్టించిన దేవునికి నా వ్యాధి ఒక పెద్ద విషయమా అని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రార్థించాడు. మరుసటి రోజు ఉదయానికి డాక్టర్లు సైతము ఆశ్చర్యపోయేలా ఆయన శరీరంలో అద్భుతం జరిగింది. అనారోగ్యము పూర్తిగా మాయమైంది. దేవుని మహిమ అక్కడ స్పష్టముగా ప్రసిద్ధి చెందింది. ఆయన సృష్టి ఎంత గొప్పదో నమ్మితే ఆయన చేసే అద్భుతాలు మీ జీవితంలోనూ మీరు చూస్తారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన హృదయాలను తెరుద్దాం. ఈరోజు తెలుసో తెలియకో
మనం చేసిన తప్పులను, మాట్లాడిన కఠినమైన మాటలను, దేవునిపై చూపించిన అవిశ్వాసాన్ని గుర్తు చేసుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనం విన్న ఈ మాటలు కేవలము ఒక చరిత్రో, విజ్ఞానమో మాత్రమే కాదు. ఇది దేవుడు మీతో నేరుగా మాట్లాడిన జీవము గల వాక్యము. ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు కొండల వంటి మహాప్రాణులను సృష్టించి పృథివినంతటిని తన అరచేతిలో పట్టుకున్న ఆ పరమ తండ్రి ఈ రాత్రి మీ జీవితాన్ని, మీ కన్నీళ్లను, మీ హృదయ వేదనను చూస్తున్నాడు. లోకము మిమ్మల్ని మర్చిపోవచ్చు. మనుషులు మిమ్మల్ని నిర్లక్ష్యము చేయవచ్చు. కానీ మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని ఏమాత్రము మరువడు. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ హృదయములో ఏ బరువు ఉందో నాకు తెలియదు. నా జీవితం ఇంతేనా? నా సమస్య తీరదా? నా భవిష్యత్తు ఏమవుతుంది అని మీరు నిరాశతో కృంగిపోతున్నారా? ఇదిగో యేసయ్య ఈ రాత్రి మీ హృదయపు తలుపును తడుతున్నాడు. ఆ నలిగిన, గాయపడిన చేతులతో మిమ్మల్ని హత్తుకొనడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మీరెక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ గదిలో మీ పరుపుపై పడుకొని ఉన్నా సరే, ఒక్కసారి మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. మన జీవితాలను పూర్తిగా ఆయన చేతుల్లో పెడదాం. మీ హృదయపు లోతుల్లో నుండి దేవునికి ఇలా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రభువా, నా హృదయ భారాన్ని ఈ రాత్రి నీ పాదాల వద్ద ఉంచుతున్నాను తండ్రి. నా తప్పిదాలను క్షమించి నన్ను నీ బిడ్డగా అంగీకరించు. నా భయాలను తొలగించి నీ దివ్య సమాధానముతో నా మనస్సును నింపు తండ్రి అని మిమ్మల్ని మీరు ఈ రాత్రి ఆయనకు సమర్పించుకోండి. ఆయన మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఆయన మీ జీవితంలో నూతన ప్రారంభాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు నాతో పాటు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి కళ్ళు మూసుకొని నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ప్రశాంతమైన రాత్రివేళ మా జీవితాలను మరలా నీ పవిత్ర హస్తాల్లో ఉంచుతున్నాం. ప్రభువా, ఈరోజు నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీకు కృతజ్ఞతలు. నీ సృష్టి ఎంత అద్భుతమైనదో, నీ శక్తి ఎంత అపారమైనదో, నీ జ్ఞానం ఎంత లోతైనదో ఈ రాత్రి మరలా గుర్తు చేసినందుకు నీకు వందనాలు. తండ్రి, మా తప్పులను క్షమించుము. తెలిసి చేసిన పాపాలను, తెలియక చేసిన పొరపాట్లను, మాటలలో, ఆలోచనలలో, చర్యలలో జరిగిన ప్రతి అపరాధాన్ని నీ రక్తముతో కడుగుమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య ప్రేమను పునరుద్ధరించండి. విరిగిపోయిన కుటుంబాలలో సమాధానాన్ని నెలకొల్పమని వేడుకుంటున్నాం. అయ్యా, తల్లిదండ్రులకు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. పిల్లలను జ్ఞానములోను, నీతిలోను, నీ భయభక్తిలోను పెంచే శక్తి, జ్ఞానము తల్లిదండ్రులకు దయచేయండి. దేవా, చిన్నపిల్లలు వారి చదువులను, వారి భవిష్యత్తును మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వృద్ధులకు నూతన బలమును దయచేయండి. రోగాలతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ గాయపడిన చేతులతో తాకి స్వస్థపరచండి. ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న వారికి నూతన జీవాన్ని దయచేయండి. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులను, కుటుంబ పోషణ కొరకు ఉద్యోగాలు చేస్తున్న నీ ప్రియబిడ్డలను నీ పరిశుద్ధ దూతల కాపలాలో ఉంచండి. మా దేశానికి అన్నం పెట్టే రైతులను, సరిహద్దుల్లో ప్రాణాలను పన్నముగా పెట్టి కాపలా కాస్తున్న సైనికులను ఆశీర్వదించండి. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువతి యువకులకు మార్గాలను తెరవండి. అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవించడమే కష్టముగా మారిన కుటుంబాలకు ఆర్థిక విడుదలను దయచేయండి. విరిగిపోయిన కుటుంబ బంధాలను కలపండి. వితంతులకు, అనాథలకు నీవే తండ్రిగా, ఆదరణగా ఉండమని వేడుకుంటున్నాం. మీ సువార్తను ప్రకటిస్తున్న పరిచారకులను, దైవజనులను, సంఘ సేవకులను, సంఘ నాయకులను మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. మా దేశ నాయకులకు మంచి వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేసి దేశంలో, ప్రపంచంలో శాంతి సమాధానాలు వర్ధిల్లేలా చేయండి తండ్రి. ప్రత్యేకంగా ఈ పాడ్కాస్ట్ ద్వారా ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబ సభ్యులను పేరు పేరున ఆశీర్వదించండి. వారి పిల్లలను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను మీ కృపలో వర్ధిల్లజేయండి. ఈ రాత్రంతా దుష్ట శక్తుల ప్రమేయం లేకుండా, దయ్యపు శోధనలు రాకుండా మీ పరిశుద్ధ దేవదూతల కాపలను ఉంచండి. దేవా,
ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన, సుఖమైన నిద్రను, మనసుకు దివ్యమైన సమాధానాన్ని దయచేసి, రేపటి నూతన దినాన్ని చూడగలిగే కృపను దయచేయమని మన రక్షకుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీ కన్నీరును దేవుడు చూశాడు. మీ నిశ్శబ్ద ప్రార్థన దేవుని సింహాసనానికి చేరింది. ఆయన సరైన సమయము వచ్చినప్పుడు మీ జీవితంలో కంటికి కనబడని అద్భుతము తప్పకుండా జరుగుతుంది. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద కామెంట్ సెక్షన్‌లో ఆమెన్ అని రాసి మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ప్రియులారా, ఈ ఆత్మీయ సందేశాన్ని మీతోనే ఉంచుకోకుండా కనీసము ముగ్గురు వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేసి దేవుని రాజ్య అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నాను. మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన మనవులు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి సందేశము ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తాను. రేపటి దినాన మరొక అద్భుతమైన సందేశము, దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు అనే సందేశముతో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. రేపటి రేపటి వాగ్దానాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు ప్రభు మీకి రాత్రి ప్రశాంతమైన నిద్రను, రేపటి దినానికి నూతన నిరీక్షణను అనుగ్రహించును గాక. ఆమెన్.